బతుకమ్మకు బాయ్ బాయ్, దసరాకు వెల్కమ్. ఇట్స్ దసరా టుడే. రండి సందడి చేద్దాం. దసరా సందడి ఒక విశ్లేషణ. ధరల పోటుతో ధారావాహికల నవరాత్రులు ముగింపుకు వచ్చాయి. పండగకు పిల్లలందరూ ఇంటికి వచ్చారు. ఇక ఇంట్లో దసరా సందడే సందడి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మ ఈసారి పోటాపోటీగా ఎత్తుకు ఎదిగింది. ఛానళ్లు స్పాన్సర్ చేసి పండగ వాతావరణాన్ని ప్రజల కన్నులకు పండగ చేశాయి. గుళ్ళు గోపురాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నందననామ సంవత్సరంలో పండగ కోసం కొనే పట్టుచీర ధర కొండెక్కింది. ఇక అయ్యవారి ప్యాంటు షర్టు వేరే చెప్పనక్కర్లేదు. ఆఫర్ల మీద ఆఫర్లతో బై వన్ గెట్ వన్ కాస్త బై వన్ పే హెవీగా మారింది. ఇక నిత్యావసర సరుకుల మోతతో పండగ భారంగా మారింది. దసరా ధమాకాలో నల్లారి వారు పండగ ఆఫర్గా పదవుల పందేరాన్ని పంచే పనిలో పడ్డాడు. ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ పోరు మధ్య పండగ రోజు కాలిబాటకు బ్రేక్ పెట్టాడు. ఇక మిగతా వారి సంగతి జజ్జనక జనారే. పట్నం వదిలి పల్లెకు పోతే కరెంటు గోస. పిల్లల మారాం బువ్వ తిందామని హోటల్కి వెళితే వాట్ మోత. గతంలో పల్లెల్లో దసరా పండగ ఎంతో వైభవంగా జరిగేది. ఇక గతమంతా చరిత్రే. ట్రెండ్ మారింది. వారసత్వ సంస్కృతితో చేసే పనికి ఫుల్ స్టాప్ పడింది. పండగంటే సగం విండో షాపింగ్, సగం పర్సు తడుముకోవడం, మిగిలింది పిల్లలను సంతోషపెట్టడం. పాండవులు అజ్ఞాతం విడిచి వచ్చేప్పుడు జమ్మి చెట్టుపై దాచిన తమ ఆయుధాలు తీసి పూజలు చేశారట. ఆ జమ్మే ఇప్పుడు దసరా బంగారంగా మారింది. ఆత్మీయుల చేతిలో బంగారం పెట్టి ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకుంటారు. పాలపిట్టను చూసి పరవశించిపోతారు. పిట్టె కథలెన్ని చెప్పినా సంస్కృతి మాత్రం ఒక్కటే. కానీ పాశ్చాత్య సంస్కృతితో వీటన్నిటికీ మంగళం పాడేస్తున్నారు. ఇక ఈ సాయంత్రం పండగ రోజు మీ దారెటు. జమ్మి చెట్టుకు జయ్యా, ఐమాక్స్ కు సయ్యా, లేక గర్ల్ ఫ్రెండ్ తో గాయబా. అమ్మా నాన్న చేతిలో జమ్మి పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారా, లేక SMS పంపాలేరా సరేలే అంటూ ఫ్రెండ్స్ తో పరారేనా? దసరా ధమాకా. రండి సందడి చేద్దాం.